అల్లా 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 అంటున్నారు. భయ్ అల్లా అంటే ఎవరు అంటే ఆరాధనకు అర్హుడు, అల్లా అంటే మానవుల సృష్టికర్త, అల్లా అంటే మానవుల చక్రవర్తి. సిరాజ్ గారు ఇలా స్పష్టంగా సిగ్నేచర్ స్టూడియోలో ఏం చెప్పారు అని అంటే అల్లా దేవుడు కాదు అని చెప్పేశారు. అలా స్పష్టంగా మీరు అనుకున్నారు, మీరు స్పష్టంగా అదే చెప్పారు. మీరు స్పష్టంగా అనుకున్నారు. సిగ్నేచర్ స్టూడియోస్ లో సిరాజ్ గారు ఈ రోజు ఏ దేవుడిని ఆరాధించమని చెప్తాడు? ఈ రోజు నేను చెప్పే విషయం ఏంటంటే వేదాల ప్రకారంగా, బైబిల్ ప్రకారంగా, ఖురాన్ ప్రకారంగా ఒకే ఒక సృష్టికర్త ఉన్నాడు. ఆయన వినండి, ఆయన్ని విభిన్న పేర్లతో విభిన్న రకాలుగా పిలవడం జరిగింది. ఆ ఒక్క దేవునే మనం ఆరాధిద్దామంట. ఆ ఒక్క దేవుడు ఎవరు సిరాజ్ సార్? ఆ ఒక్క దేవుడే. పేరుందా? అవునండి, పేరు లేదా? ఒక్క పేరు లేదు కదా. మరి ఇన్ని రోజులు వేదిక మీద అల్లా ఒక్కడే దేవుడు అని వేధించి మమ్మల్ని ఇంత టార్చర్ చేశారు కదా. ఎవరు? మీరు ఒక్క ప్రోగ్రామ్ అయినా అటెండ్ అయ్యారా? నేను డైలీ చూస్తున్నా టీవీలో. మీరు ఇప్పుడు మీ మొదటి వ్యూవర్ బహుశా నేనే ఉంటా పొద్దున్నే. సరే, మీరు యూట్యూబ్లో చూస్తున్నారు. ఇప్పుడు 15th డిసెంబర్ మిమ్మల్ని ఆహ్వానించాను, మీరు ప్రోగ్రామ్కి రండి. మీకు మాటికి అదే చెప్తున్నాను. అదేంటంటే ఇప్పటి వరకు ఏదైతే మన డిస్కషన్ జరిగిందో ఇక్కడ మనకు కావాల్సింది మత మార్పిడి కాదు, మత సంస్కరణ. కానీ ఏ రకంగా అది మీరు ఏది ఎస్టాబ్లిష్ చేయకపోతే ఏ మార్గాన్ని చేయకపోవడం ఏముంది సార్? మీకు క్లియర్గా చెప్పాను కదా, ఇస్లాం మతాన్ని ఫాలో అవ్వాలని మీరు చెప్పట్లేదు కాబట్టి దాన్ని అనుసరించాల్సిన పని లేదు. అల్లా అనేది దేవుడు కాదు, అదొక పదం అరబిక్లో మాత్రమే. దేవుడి పేరు ఏంటో మీకు తెలీదు, సో అల్లాని కూడా ఫాలో అవ్వాల్సిన పని లేదు. సో ఎవరిని ఫాలో అవ్వాలా, ఏ రిలీజియస్ని ఫాలో అవ్వాలా, దేవుడి పేరు ఏం పేరు, దేవుడు ఎవరు, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, చూడండి, మనందరినీ పుట్టించినటువంటి దేవుడు ఒక్కడే కాబట్టి మన మూల గ్రంథాలు కూడా సోర్స్ అనేవి ఆ దేవుని తరపు నుండే ఉన్నాయి. మీకు నేనేం చెప్పాను? భగవద్గీత 4వ అధ్యాయము 1వ శ్లోకంలో మీకు చెప్పాను ఆల్రెడీ. ఏంటంటే ఈ నిష్కామ కర్మయోగమును పూర్వం నేను సూర్యునికి చెప్తిని, సూర్యుడు మనువకు ఉపదేశించను, మనువు ఇక్ష్వాకునకు బోధించను అని ఉంది. ఇదే విషయం ఖురాన్లో 42వ అధ్యాయం 13వ వచనంలో, ఓ ముహమ్మద్ అంటే నోవా ప్రవక్తకు ఆజ్ఞాపించిన ధర్మాన్నే నీకు కూడా నేను ఆజ్ఞాపించాను, దీనిని పూర్వం నేను మోషేకు, అబ్రహంకు మరియు ఈసాకు కూడా బోధించాను, దీన్ని స్థాపించండి అని. ఇదే విషయం బైబిల్లో ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో కూడా మార్గాలలో పురాతన మార్గాన్ని మీరు అన్వేషించండి అని చెప్పారు. ఖురాన్లో 4వ అధ్యాయం 26వ శ్లోకంలో ఏముందంటే, అల్లా కోరుకునేది ఏంటంటే మీ పూర్వీకులు గతించినటువంటి మీ పూర్వీకుల మార్గాన్ని మీకు చూపించి అదే మార్గంలో మిమ్మల్ని నడిపించాలని అల్లా కోరుతున్నాడు. వినండి. ఇప్పుడు మొత్తం వినాలి మీరు, ఇక్కడ కన్ఫ్యూజన్ అయిపోతుంది. అయితే సనాతనంగా వేదాలలో, బైబిల్లో, ఖురాన్ ప్రకారంగా ఏ దేవుడైతే గ్రంథాల్ని పంపించి ప్రవక్తల్ని పంపించాడో ఆ దేవుడే, ఆ సృష్టికర్తనే చివరిగా ముహమ్మద్ ప్రవక్తగా పంపించాడు. చివరిగా ఆ ముహమ్మద్ ప్రవక్త గురించే వేదాల్లో ఉంది. ఇన్ని పుస్తకాలు మీకు చూపించాను, ఇవన్నీ కూడా మీరు కావాలంటే ప్రింట్అవుట్ చేసుకోండి సార్. పండిత్ వేద్ ప్రకాష్ ఉపాధ్యాయ్ పుస్తకం అందులో యేసుప్రభుల వారే దేవుడు అని అంటే మీరు రేపు పొద్దున టోపీ గడ్డం అన్ని తీసేసి యేసుప్రభుని నమ్మేస్తారా? ఎవరు మీరు? ఎందుకు? నాకు క్లారిటీ ఉంది కదా అర్థం అదే కదా సార్, నాకు క్లారిటీ ఉంది కదా. ఏం క్లారిటీ? నాకు దేవుని పట్ల, ధర్మం పట్ల, గ్రంథాల పట్ల నాకు అవగాహన ఉంది. నాకు సార్ మీరు అర్థం చేసుకోవట్లేదు బ్రదర్. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, మీరు అల్లాను నమ్ముతారా? నేను అల్లాను నమ్మాను సార్. ఎందుకు అంటే అల్లా అంటే ముస్లింల దేవుడు అని మీరు ఫిక్స్ అయిపోయారు. మీరు అలా చెప్పారు కాబట్టి నేను ఫిక్స్ అయ్యాను. ఇప్పుడు నేను చెప్తున్నాను. సరే, ఇంత ముందు మహేందర్ గారు సరే, ఇంత ముందుకు ఇప్పుడు సార్ నేను ఒక విద్యార్థిని, నేను చదువుకుంటూ వస్తున్నాను, సరిగ్గా నేను ఖురాన్ని ట్రాన్స్లేట్ చేయలేదు. వినండి. అల్లా దేవుడు, మా నిజ దేవుడు, ఇస్లామిక్ దేవుడు, అల్లానే మా దేవుడు అని ఇన్ని రోజులు అందరు చెప్పారు. ఇప్పుడు నేను ఏ ఒక్కరికి ఫోన్ చేసినా ముస్లింల దేవుడు ఎవరు అని అడుగుతా. రైట్, ఇక్కడ ఉన్న వాళ్ళని అడుగుతా. ఇస్లామిక్ దేవుడు ఎవరు? ముస్లిం దేవుడు అంటే ఏమని చెప్తావు? నువ్వేం చెప్తావు? అందరూ అల్లానే అంటారు. నేను అల్లా. చాలా గొప్ప విషయం కదా అది, క్లారిటీ ఇక్కడ వాళ్ళకు ఉంది. ఒక్క నిమిషం, క్రిస్టియన్ల దేవుడు ఎవరంటే ఏం నమ్ముతావు? నువ్వేం నమ్ముతావు? ఆయన చేసేసాడు. అచ్చా, క్రైస్తవుల దేవుడు ఎవరు అని అడిగినప్పుడు యెహోవా అని చెప్పేవారు కూడా ఉన్నారు. యెహోవా అంటే వాళ్ళు బైబుల్ చదివిన జ్ఞానులు యెహోవా అంటారు, లేదంటే యేసుప్రభు అని అంటారు, లేకపోతే పరిశుద్ధాత్మ, యేసుప్రభు, యెహోవా అంతా ఒకటే అని చెప్తాడు కదా. అది మహేందర్ గారు చెప్తున్నదంతా మీకు మాటలు అయిపోయినాయి. ఇంత మీకు చెప్పే విషయం ఏంటంటే, ఇప్పుడైనా మీరు అర్థం చేసుకోండి. ఆ విషయం ఏంటంటే, మనం ఇన్ని రోజులు కూడా
భాషాపరమైనటువంటి వ్యత్యాసాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా, అంటే ఇక్కడ అది భాష, అది అరబీ భాష కాబట్టి అల్లా అంటే ముస్లింల దేవుడు లేదా అరబుల దేవుడు అని భావించాము. ఇక్కడ వేదాల ప్రకారంగా సర్వేశ్వరుడు అంటే సర్వేశ్వరుడు అన్న పదంతో మాకు సంబంధం ఏముందండి, హిందువుల దేవుడు కదా అన్న ఆలోచనతో మనం ఉన్నాము. ఇక్కడ బైబిల్ పరంగా యెహోవా అంటే మళ్ళీ అక్కడ బైబిల్ కదా అని భాషాపరంగా ఈ వ్యత్యాసాన్ని మనం దూరం పెట్టేసి మనందరి సృష్టికర్త ఒక్కడే, ఆ ఒక్క దేవుని ఇలా పేర్లు ఇలా పిలవడం జరిగింది అన్న కాన్సెప్ట్ వచ్చినప్పుడు మనమంతా ఒకటవుతాం, 100% అవుతాం. ఇక్కడ దేవుడికి పేరు లేదు అనేది ఎస్టాబ్లిష్ చేశారా, అల్లా దేవుడు కాదు అనేది ఎస్టాబ్లిష్ చేశారా? అల్లా దేవుడు కాదని నేను చెప్పలేదు బాబు, మీరు అట్లా అలా అర్థం చేసుకుంటున్నారు. అల్లా దేవుడు అంటారా మరి? అల్లా దేవుడు అండి, అల్లా దేవుడు ఎందుకు కాదు, అల్లాకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంది మీకు చెప్పాను. ఇప్పుడు దేవుడు అనగానే ఏ దేవుడు అంటున్నారు, గాడ్ అంటే గాడ్స్, గాడెస్, గాడ్ ఫాదర్, గాడ్ మదర్, ఇలా గందరగోళం ఉంది కాబట్టి ఒక స్పష్టంగా అర్థమైపోయారు అల్లా. అల్లా అంటే ఏ అల్లా అని అడగరు అని అన్నారు. ఎక్కడ అడగరు? అది భారతదేశంలో అడగరు అట్లా. ఎక్కడైనా అదే అరబిక్ లో అడగండి, ఏ అల్లా అని అడగొచ్చు, అక్కడ ఆస్కారం ఉంది. ఇక్కడ దేవుడు అంటే ఏ దేవుడు అని అక్కడ అస్సలు అడగరు, అక్కడ అడుగుతారు, అక్కడ అడగరు, అస్సలు అడగరు. ఎందుకంటే నీ అంత క్లారిటీ ఉంటుంది, నీ అంత క్లారిటీ లేదు. ఎక్కడ క్లారిటీ? అరబులో నీ అంత అది అంతకు మించి ఎక్కువ మాట్లాడావంటే నరకేశుడే నిన్ను. అయ్యో ఇంకేంది మరి అక్కడ? ఇంకెందుకు ప్రశ్నిస్తారు? అన్వేషణకి చోటు ఉండాలి కదా, ప్రశ్నకి చోటు ఉండాలి కదా సార్. ఎక్కడైనా ప్రశ్నకి చోటు లేనప్పుడు అంత ఉన్మాదం ఏంటి అసలు?